అందరికీ నమస్కారం. కువైట్లోని ఆర్థికవేత్తలు కువైట్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. కువైట్లో బల్క్ లేబర్ మరియు నకిలీ కంపెనీలు సమస్య ఆర్థిక ప్రమాదాన్ని సూచిస్తూ ఉందని చెప్పి హెచ్చరించారు. కువైట్లో భద్రత ప్రభావం మరియు వ్యాపార రంగం మరియు ఆర్థిక వ్యవస్థ పైన ప్రతికూల పరిణామాల కారణంగా కువైట్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఉపాధి ఫైల్ ఒకటని చెప్పి ఆర్థికవేత్తలు తెలపడం జరిగింది. కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే ఎక్కువ మంది ఎవరైతే అకామా లేని ప్రవాసులు ఉన్నారో వాళ్ళ వల్ల సమస్య ఎదురవుతుంటే మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్లో ఉన్న నకిలీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీసాలను ఇచ్చి ప్రవాసులను మోసం చేస్తూ ఉన్నాయి. దీంతో వేల మంది ప్రవాసులు నకిలీ కంపెనీల ద్వారా కువైట్కు వచ్చి అలాగే మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే ఒక్కొక్కరు 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు వీసాలకు ఖర్చు పెట్టి సూన్ వీసా అని చెప్పేసి కువైట్కి వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత ఆ యొక్క కంపెనీ నకిలీ అని తేలడంతో కువైట్లో వాళ్ళు అక్రమ ప్రవాసులుగా మిగిలిపోతూ ఉన్నారు. ఈ యొక్క నకిలీ కంపెనీలను సమస్య తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నకిలీ కంపెనీలను వెంటనే గుర్తించి వాటిని మూసివేస్తే ప్రవాసులు మోసపోవడం ఆగిపోతుంది. అలాగే ప్రవాసులు కువైట్కి రావడం కూడా తగ్గిపోతూ ఉందని చెప్పి కువైట్లోని ఆర్థికవేత్తలు తెలుపుతూ ఉన్నారు. ఇది ఎలాగే కొనసాగితే కువైట్ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం అని చెప్పేసి, ఎందుకంటే ఎవరైతే అక్రమంగా నివసించే ప్రవాసులు ఉన్నారో వాళ్ళ యొక్క సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వాళ్ళ యొక్క సంఖ్య తగ్గించి ప్రవాస జనాభాను నియంత్రించాలని చెప్పి తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్కు కొత్తగా వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, నకిలీ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే సూన్ వీసాలు అమ్మేసుకుని కువైట్కు వచ్చిన తర్వాత ఆ యొక్క కంపెనీ అనేది ఉండదు, కేవలం ఆ యొక్క పేపర్లో మాత్రమే ఉంటుంది. ఆ యొక్క కంపెనీకి కేవలం సంస్థ కానీ కంపెనీకి సంబంధించిన ఆఫీసులు కానీ ఏమీ ఉండవు. వీసాలు తీసేవారు కంపెనీకి సంబంధించిన ఆఫీసులు కానీ ఏమీ ఉండదు. వీసాలు తీసేవారు అలాగే వీసాలు తీసుకుని వచ్చేవారు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కువైట్కి రావాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.